హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈరోజు సింపుల్ 3 బ్లౌజులతో మీ ముందుకు వచ్చేసాను. సింపుల్ బ్లౌజులు అన్నాను కదా, ఇవేనండి సింపుల్ బ్లౌజులు. నీట్గా ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి 4-5 చీరలు ఇచ్చారనుకోండి, వాళ్ళకి రౌండ్ మెడల్ ఇష్టం లేదనుకోండి, ఇట్లా సింపుల్గా మోడల్లో మెడలు నీట్గా మార్చుకోబెట్టుకుంటే కస్టమరు సంతోషిస్తుంది, మనకి సంతోషంగా ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం పైపింగ్లు ఎంత బాగా వేసాను. ఇక్కడ వచ్చేసి పోక్లీ బటన్స్ పెట్టాను అనమాట. మోడల్కి మెడలు నీట్గా ఉంటాయి అనమాట. సిల్క్ చీరలేనండి, చీరలు చాలా బాగున్నాయి, సింపుల్గా నైస్గా. దీనికి హ్యాంగింగ్ డోరీలు అనమాట. డోరీలకు వచ్చేసి చిన్న చిన్న పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఒక జాకెట్, ఇది వచ్చేసి ఇంకో జాకెట్ అండి. ఎందుకంటే కస్టమర్లు కొందరికి రౌండ్ మెల్ల వేసుకోవటం ఇష్టం ఉండదు అనమాట. అన్ని రౌండ్ మెల్లేనా అంటారు. అలాంటప్పుడు ఒక కస్టమర్ 5-6 చీరలు ఇచ్చినప్పుడు ఇలా రకరకాలుగా మెడలు పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటుంది, మనకి బాగుంటుంది. ఇది ఒక షేపు చూడండి, ఇది ఒక షేపు మొత్తం ఇట్లా పైపింగ్లు అనమాట. మొత్తం పైపింగ్లే చూడండి, నీట్గా వస్తుంది. మోడల్లోనే పైపింగ్లు వచ్చేస్తాయి. మెడలు ఒకదానికొకటి సంబంధం ఉండదు అనమాట. చేతులకు కూడా పైపింగేను. ముందు పక్క వచ్చేసి రౌండ్ మెడ పైపింగు. ఇది ఒక బ్లౌజు. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా సింపుల్గా నేను ఎంత బాగుందో. ఇది మళ్ళీ వేరనమాట. ఆ మెడకి ఈ మెడకి సంబంధం ఉండదు అనమాట. చూడండి, ఇక్కడ సైడ్ నుంచి క్యాస్గా వచ్చింది అనమాట పైపింగు. ముందు పక్క చేతులు సేమ్ అయిన అనమాట. ముందు పక్క రౌండ్ మెడ క్రాస్ కటింగ్. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.